రైట్ పవన్, భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కొన్ని వేల ఎకరాలను చదును చేస్తున్నారు. సరే, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఎన్నికలకు ముందు మొదలైంది, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో ఫిర్యాదులు కూడా చేశారు. పర్యావరణానికి హాని కలిగే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు అధికారం మారినా కూడా వీళ్ళు యథేచ్ఛగా ఇట్లా ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు అని చెప్పేసి, ఇంకా దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీరు అంటున్నట్టుగా అధికారం మారినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో కూడా వైసీపీ నేతలు వాళ్ళు ఇంకా వాళ్ళకి సంబంధించిన అక్రమాలు కొనసాగిస్తే ఉన్నారు. దీనికి సంబంధించి దృష్టి సారించాలంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూస్తే భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది VMRDA అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. భీమిలి మండలం నేరెళ్ల వలస పంచాయతీ సర్వే నంబర్ 118లోని 1067 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవి. అందులో తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసిన INS కళింగకు 588 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి 373.95 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన భూమి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా ప్రకటించింది. దానిని పర్యవేక్షించాలని ఆదేశించింది. భీమిలి కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించిన భూములు ఎర్రమట్టి దిబ్బల్లోనే ఉన్నాయి. వారు అక్కడ లేఅవుట్ వేయడానికి 2016లో ఉడాకి దరఖాస్తు చేయగా అనేక షరతులు విధించింది. ముందు భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించాలని సూచించింది. దీనికి జిల్లా కలెక్టర్ నుంచి, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ నుంచి, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ నుంచి, రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా సొసైటీదిగా చెబుతున్న భూమిలో వారసత్వ సంపదగా గుర్తించిన 94.65 ఎకరాలు ఉందని, అది పోను 279.31 ఎకరాలు మాత్రమే సొసైటీది అని వెల్లడించింది. లేఅవుట్ వేస్తే అందులో 75 ఎకరాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు లేఅవుట్ వేసి ఒక్కొక్కరికి 75 గజాలకు మించకుండా ప్లాట్లు కేటాయించాలని, వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారే అయి ఉండాలని సూచించింది. జియో హెరిటేజ్ స్థలం పక్కనే ఉన్నందున బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని, భీమిలి బీచ్ రోడ్ అప్పటి మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల వెడల్పు ఉన్నందున ఆ మేరకు భూమి విడిచిపెట్టాలని సూచించింది. భూ వినియోగ మార్పిడి కింద సొసైటీ ఉడాకు సుమారు 3 కోట్ల వరకు అప్పుడు చెల్లించింది. ఇక అయితే మిగిలిన నిబంధనలు ఏవీ పాటించకపోవడంతో దరఖాస్తును వెనక్కి పంపారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అక్కడ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇక్కడ లేఅవుట్ వేయడానికి ముందు ఉడా నుంచి సొసైటీ నిర్వాహకులు అనుమతులు కోరారు. అక్కడే డబ్బులు కూడా కట్టారు. ఇప్పుడు పరిధి మారి జీవీఎంసీకి అధికారం కల్పించడంతో అక్కడ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అక్కడ లేఅవుట్ దరఖాస్తు సమర్పించలేదు. భూమి చదును చేయడానికి 5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. దీనిపై VMRDA అధికారులను సంప్రదించగా గతంలో చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని 2 రోజుల క్రితమే సొసైటీ దరఖాస్తు చేసిందని CUP తెలిపారు. ఇక జీవీఎంసీ ఎటువంటి అనుమతులు ఇచ్చిందో తెలుసుకోవడానికి చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కు ఫోన్ చేయగా స్పందించలేదు. ఇక అనుమతులు లేకుండా ఎర్రమట్టి దిబ్బల్లో పనులు జరుగుతున్నాయని భీమిలి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా మంగళవారమే వెళ్లి పరిశీలించామని, ప్రస్తుతానికి వాటిని ఆపాల్సిందిగా చెప్పామని భీమిలి తహసీల్దార్ తెలియజేశారు. వారికి ఎటువంటి అనుమతులు ఉన్నాయో పరిశీలించి చెబుతామని అన్నారు.
ఇక ఇది చారిత్రక వారసత్వ సంపద కలిగిన భూములు ఉన్న ప్రాంతం కావడంతో ఢిల్లీ స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి కూడా గతం నుంచి చాలా వివాదాలు ఉన్నాయి. దాన్ని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఇష్టానుసారంగా చదును చేయడం, అమ్మేసుకోవడం ఇవన్నీ చేసింది. సో ఇప్పటికీ ప్రభుత్వం మారినప్పటికీ కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇంకా జరుగుతా ఉన్న పరిస్థితులు అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారంగా 1000 హెక్టార్లు ఉందనేది ఇది సముద్ర మట్టానికి సుమారుగా 60 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉండేటువంటి హెరిటేజ్ సైట్. ఈ ప్రాంతంలో గతంలో 82లో ఏదైతే భీమిలిపట్నం ఎయిడెడ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళకు ఒక స్థలం కేటాయించారని చెప్పి ఎవరైతే ఇప్పుడు అక్కడ చదువు చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ స్థలం కేటాయించినప్పటికీ దీన్ని అంతకుముందు హెరిటేజ్ సైట్ గా కావచ్చు, దీని ప్రాధాన్యతను గుర్తించకపోవడం వలన పూర్తి స్థాయిలో అప్పట్లో కేటాయింపులు జరిగాయి. అయితే దీనిపైన గత కొంతకాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే అది జియో హెరిటేజ్ సైట్ సుమారుగా 1000 హెక్టార్లు ఉన్నప్పుడు కూడా 91 ఎకరాల్లో మాత్రమే ఉంది. బఫర్ జోన్ కింద 276 ఇచ్చారు. రిమైనింగ్ కూడా ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం ఇప్పుడు ఎయిడెడ్ సొసైటీ వాళ్ళు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే దీన్ని ఆనుకున్నటువంటి భూములు బిఎంఆర్డీఏ రైతుల దగ్గర నుంచి తీసుకొని వాటిని ఫ్లాట్లుగా మార్చింది. సో దీన్ని అదునుగా చూసుకొని గత ప్రభుత్వ హయాంలోని సుమారుగా ఒక 4 నెలల క్రితమే వీటి తవ్వకాలు అనేది ప్రారంభించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు అక్కడ 100 ఎకరాల మేర ఉన్నటువంటి ఏవైతే ఈ కొండలు ఉన్నాయి, వీటన్నిటిని ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పూర్తిగా తవ్వేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే అది పూర్తిగా ఎర్రమట్టి దిబ్బలు కాదు, బయట స్థలం అని చెప్తున్నారు. కానీ అదంతా కూడా జియో హెరిటేజ్ సైట్. హిస్టారికల్ గా కానీ లేకపోతే ముందు నుంచి కానీ దాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా అదంతా జియో హెరిటేజికల్ సైట్ తో పాటుగా బఫర్ జోన్ ఉంటుంది. అది 800 to 1200 మీటర్స్ వరకు, అంటే సుమారు 1.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతం కేవలం దీనికి ఆనుకొని మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో అది మనుగడ సాధించడం చాలా కష్టం. బట్ అసలు తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, అలాగే మైనింగ్ అనుమతులు తీసుకోవాలి, రెవెన్యూ అనుమతులు తీసుకోవాలి, బిఎంఆర్డీఏ అనుమతులు తీసుకోవాలి, జీవీఎంసీ అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత 4 నెలల ఎలక్షన్ సమయంలో దీన్ని భారీగా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగుతున్నప్పుడు కూడా ఎవరు అధికారులు కానీ వీళ్ళు కానీ పట్టించుకోకపోవడం, అక్కడికి ఇంపాక్ట్ ప్రతినిధులు వెళ్ళడంతో దీన్ని బయటకు వచ్చింది. అక్కడ ఉన్న చూసినటువంటి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే సుమారుగా ఒక 60 నుంచి 70 ఎకరాల పైనే చదును చేశారు. ఉన్న కొండలను కూడా జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఇది నిబంధనలకు విరుద్ధం. అసలు దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఇలాంటి విషయాలపైన తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రం మాకు అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం కేటాయించిందని చెప్తున్నారు. అసలు అక్కడ నిర్మాణాలకి పూర్తి స్థాయిలో అనుమతి లేదు. అసలు అలాంటి సమయంలో దాన్ని లేఅవుట్ గా ఎలా మారుస్తారు? ఇప్పుడు అక్కడ మనం చూస్తున్న ప్లేస్ లో కనిపించు మొత్తం చదువు చేసే సైట్ ఇన్ని రోజులు జరుగుతున్న బయటకు కనిపించుకోవడానికి కారణం చుట్టూ చెట్లు ఉంటాయి. లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియకపోవడం, ఎవరిని అనుమతించకపోవడం వల్ల ఇంత తవ్వకాలు జరిగాయి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిలుపుదల చేయాలి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళారు. కూటమి ప్రతినిధులు అందరూ కూడా చిన్న తవ్వకాలు ఒక దిబ్బ తవ్వితేనే భారీ ఆందోళన చేశారు. ఇప్పుడు ఇంత మేర చదువు చేశారు, దీనిపైన ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని కాపాడాలి. అప్పుడు ఏదైతే ఆ సొసైటీకి ఇచ్చిన భూముల్ని రద్దు చేయాలి. వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వైసీపీ పెద్దల కన్సర్న్లోనే దీని పనులన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా అదే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకొని ఆ సైట్ ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.